కాఫీ తీసుకోండి. వద్దమ్మా. అలా అనకండి అంకుల్, ప్లీజ్ తీసుకోండి. బలవంత పెట్టగమ్మా, నాకిప్పుడు తాగాలని లేదు. ఆంటీ, మీరైనా తీసుకోండి. వద్దమ్మా. కాఫీని కదా, తీసుకోండి, కాస్త రిలాక్స్గా ఉంటుంది. వద్దంటున్నాను కదమ్మా. ఇప్పుడేమైందిరా? ఇద్దరూ అంత విరక్తిగా మాట్లాడుతున్నారు. ఏదీ మన చేతిలో లేదురా మనం అనుకున్నట్టు జరగడానికి. అన్నీ తెలిసి మళ్ళీ ఏమైందని అడుగుతావేమిట్రా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను నేను. నా ముఖం ఆ విశ్వనాథానికి ఎలా చూపించాలరా? ముఖం చాటేసి బతకటం కన్నా చావటం బెటర్రా. అంత చేయకూడని పని నువ్వేం చేయలేదురా మోహన్ చాటేయడానికి. ఏదో పిల్లాడు కాదన్నాడు, జీవితాంతం అలాగే ఉంటాడా ఏంటి? రేపో మాపో అర్థం చేసుకుంటాడు, సరే అంటాడు. అందాక కాస్త ఓపిక పట్టాలరా. రాజశేఖర్, రా విశ్వనాథం, రా. రండన్నయ్య గారు, రెండోదినా. అమ్మారా, కూర్చో. ఏం రాజశేఖర్, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఆర్ యు ఆల్రైట్? డల్గానా? అలాంటిదేం లేదే, నేను బాగానే ఉన్నానురా. రంగరాజ్, వీడు నా ఫ్రెండ్ విశ్వనాథ్. నమస్కారం అండి. నమస్కారం. ఈవిడ నా సిస్టర్, వీడి భార్య. ఇకపోతే ఈ అమ్మాయి పేరు కీర్తన. వీడి గారాల పట్టే. అదేరా మన ప్రేమకు చేయాలంది ఈ అమ్మాయినే. ఆహా. మరి వీరి పరిచయం? వీడు నా ఫ్రెండ్ రంగరాజురా. ఓహో, నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు నీ బాల్య స్నేహితుడని. వారేనా వీరు? వెరీ నైస్ టు మీట్ యు సార్. ఎప్పుడూ మీ గురించి చెప్తూనే ఉంటాడు. ఇవాళ చూశాను, చాలా సంతోషం. ఆ అమ్మాయి నందిని, మా రంగరాజు కూతుర్రా. అది సరే రాజశేఖర్, పెళ్లి చూపులకు వస్తున్నాం అన్నావు, మరి రాలేదేం? అసలు ఏం జరిగింది, ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. చాలా టెన్షన్ పడ్డాను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఫోన్ ఎందుకు, నేరుగా వచ్చి నేనే కలుద్దామని అందరం కలిసే వచ్చాం. లేదన్నయ్య, నిన్న మంచి రోజు కాదని ఎవరో అంటేను బయలుదేరి కూడా ఆగిపోయాము. ఆ విషయమే ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. ఎందుకు మీనాక్షి ఇంకా అబద్ధాలు? ఒక అబద్ధం నిజం చేయటానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. రోజులన్నీ మంచివేరా. ఎటొచ్చి బాగోలేంది నా కొడుకేరా. అందుకేరా రాలేదు. అంటే అంటే ఏముందిరా, అంటే అదేరా, నా కొడుకు నా మాట కాదన్నాడురా. వాడంత పెద్దవాడయ్యాడని నా మాట కాదంటాడని నేను అనుకోలేదురా. కానీ అన్నాడురా. నన్ను, నా మాటని తీసి పారేశాడు. నా నమ్మకాన్ని తోసి పారేశాడు. మీ అమ్మాయిని చేసుకుంటాడనుకున్నాను, కాని వాడు చేసుకోనంటున్నాడురా. నీకెలా ఈ విషయం చెప్పాలో అర్థం కాక ముఖం చాటేశాన్రా. రే, ఫోన్ చేసే ధైర్యం కూడా లేదురా. నన్ను క్షమించరా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. చాలా తేలిగ్గా సారీ అని మాత్రం చెప్పగలిగావు కదూ. ఓ మాటతో నీ ఇబ్బంది నుంచి నువ్వు బయటపడిపోయావు. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు నేనొక్కడే కాబట్టి సారీ అని నాకు చెప్పి నువ్వు చేతులు దులిపేసుకున్నావు. నేనేమో నీ మాట నమ్మి
అందరితోనూ నా కూతురు పెళ్లి నా రాజశేఖర్ కొడుకుతాని గర్వంగా చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఎప్పుడు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నువ్వు సారీ అనేసావు, నేను అలా అనలేనే. ఆ తప్పేదో మా మీద ఉందని అనుకుంటారు. నిందలు అపనిందలు మోస్తూ బ్రతకలేమే. తప్పేరా. జరిగిందంతా నా పొరపాటు వల్లే జరిగింది. నా ఊహలు తల్లకిందులయ్యాయిరా. నా కొడుకు నా మాట మీరాడు, నన్ను కాదన్నాడు. ఏం చేయాలో చెప్పరా. నా జీవితంలో ఎప్పుడూ నేనిచ్చిన మాట తప్పలేదురా. కానీ రాజశేఖర్ మాట తప్పాడన్న పేరు నా కొడుకు వల్ల వచ్చిందిరా. అది నీలాంటి స్నేహితుడికిచ్చిన మాట తప్పాల్సి వచ్చింది. ఒరే, దానికి నువ్వు నాకే శిక్ష విధించినా నాకు సమ్మతమే. సంతోషంగా నేను ఆ శిక్షను అనుభవిస్తాను. నువ్వు అనిపించడానికి సిద్ధమేరా. కానీ చూడరా, నా కూతురు ఏడుస్తుంది. దాని బాధ ఎవరు తీరుస్తారు, ఎవరు ఓదారుస్తారు? దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. అయినా ఇంక నువ్వేం సమాధానం చెప్తావులే. సారీ అనేసావుగా, ఎందుకే ఏడుస్తావు? ఆ కన్నీళ్ళు ఏమైనా నీ తలరాతను మారుస్తాయా? మార్చే మహానుభావుడు ఇక్కడున్నాడు, మార్చాడు. ఇక నీ జీవితానికి ఇంతే అని సరిపెట్టుకో. విశ్వనాథం, మాట తప్పినందుకు నీ కాళ్ళు పట్టుకుని మన్నించమని అడగనా? పబ్లిక్ అందరి ముందు లెంపలేసుకోనా? నువ్వెలా అంటే అలా చేస్తాన్రా. చెప్పరా. రే, ప్రస్తుతం జరిగిన దానికి నీ కాళ్ళు పట్టుకోవటం తప్ప మరి నేనేం చేయలేనురా. నన్ను క్షమించరా. నానా ఆగండి నానా. ఏంటి మీరు చేస్తున్న పని? మీరు ఆయన కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది అడిగే హక్కు నీకు లేదురా. చేసిన తప్పుగా అదొక్కటే పరిష్కారం. నీలాంటి కొడుకును కన్నందుకు ఇంకెందరి కాళ్ళు పట్టుకోవాలో, ఎన్నిసార్లు మాట తప్పాలో, తలదించుకోవాలో ఎవరికి తెలుసురా. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. ఆ హక్కు నీకు లేదు. తండ్రిని కాదన్నవాడివి కొడుగ్గా ఎలా వారిస్తావురా? అర్థం లేకుండా మాట్లాడకండి నానా. కాళ్ళు పట్టుకునేంత పొరపాటు మీరేం చేయలేదు. పీటల మీద పెళ్లి నీ వల్ల నా వల్ల ఏమి చెడిపోయిందా? మీరు మీ స్నేహితుడు కదా అని ఒక మాట అన్నారు. కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళలేదే. మీరు అన్నమాట ఆసరాగా తీసుకొని వాళ్ళేది ఊహించారు. దానికి మనం బాధ్యులమా? ఈ విషయం ఇంతటితో వదిలేయడం మంచిది. మాటేగా అని అంత తేలిగ్గా అన్నావురా. మనిషిని మనిషిగా, మంచివాడిగా గుర్తించేది మాటేరా. మాట కోసం నిలిచిన వాళ్ళని మహానుభావులన్నారు. మాట మీద నిలబడిన వాళ్లనే ఇతిహాసాలు మహనీయులు చేశాయి. ధర్మరాజు, హరిశ్చంద్రుడు, సికి అని గొప్పగా చెప్పుకునే వాళ్ళంతా మాటే ప్రాణంగా బ్రతికారురా. నేనంత మహామనిషిని కాకపోయినా మాట తప్పని వాడని గౌరవం ఉందిరా ఈ సమాజంలో. అయినా తండ్రిని గౌరవించలేని కొడుక్కి ఏం తెలుస్తుందిరా మాట విలువ. నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే ఒక డబ్బే కాదురా, మాట కూడా అని గుర్తుంచుకో. మాట తప్పి బ్రతకటం కన్నా చావటం మెరుగు. నన్ను అడిగి మాట ఇచ్చారా? నేనేమన్నా సరే అని ఇప్పుడు కాదన్నానా? తన ఆశలకి నేను బాధ్యున్నా? అయినా నా మనసులోని మాటలను నేను చాలాసార్లు మీ ముందుంచాను. మీరే లెక్క చేయకపోతే నేనేం చేయను? బాధ్యుణ్ణి కాదని నువ్వు తప్పుకోగలవేమోగా నేను తప్పుకోలేను. ఎందుకంటే విశ్వనాథానికి మాటిచ్చింది నేను. నా తప్పు నేను సర్దిద్దుకోవాలి. మీనాక్షి, ఇంకా అక్కడ నిలబడ్డావేంటి? వచ్చి ఈ దంపతుల కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడదాం. నానా, దయచేసి నేను చెప్పేది వినండి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని నన్ను అవమానించకండి. ప్లీజ్ ఆగండి. ఎందుకు మేము నీ మాట వినాలి, విని ఆగాలి? నీ కన్నవాళ్ళు వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే నీకు అవమానం, అంతేగా? అయితే నువ్వు మా మాట విను, మేము నీ మాట వింటాం. మా మీద నీకేమాత్రం అభిమానం, గౌరవం ఉన్నా కీర్తన పెళ్లి చేసుకుంటానని ఒప్పుకో. అప్పుడు నీ మాట మీద వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా ఆగుతాం. అలా నేను ఒప్పుకుంటే అది లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ అనిపించుకోదు. మీది పెద్దతనం అని కూడా అంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్, బంధాన్ని చూపించి భయపెట్టడం అంటారు. ఏ పేరు పెట్టైనా పిలువు, ఏమన్నాను? నాకు నా పరువు ప్రతిష్టల ముఖ్యం. వాటిని కొడుగ్గా కాపాడాలంటే పెళ్లి కొప్పుకోవాల్సిందే. కుదరదు నానా.
మీరు ఎన్ని చెప్పినా ఎలా బెదిరించినా అది మాత్రం జరగని పని. ఏరా మా ఇష్టాయిష్టాలతో పని లేదా? ఆఖరిసారి అడుగుతున్నాను, ఈ పెళ్లి ఒప్పుకుంటావా లేదా? వద్దు రాజశేఖర్, నువ్వంత బలవంతంగా మీ అబ్బాయి చేత పెళ్లి కొప్పించాల్సిన పని లేదు. నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత నా కూతురు మెడలో తాలి కట్టించినా, అది 10 మందిలో పెళ్లి అనిపించుకున్నా, ఆ తర్వాత సంసారం సజావుగా సాగుతుందంటావా? అప్పుడు బాధపడేది నా కూతురేగా. నా కూతురు బాధపడటం నాకిష్టం లేదు. ప్లీజ్ ఈ పెళ్లి ప్రస్తావన ఇంతటితో వదిలే. అదేమిట్రా అలా అంటావు? క్షణం క్రితమే కదరా అందరికీ చెప్పి గర్వపడ్డాను, ఆనందపడ్డాను అన్నావు. ఇప్పుడు నువ్వే వద్దంటావేంట్రా? ఈ పెళ్లి ఆగిపోతే రేపు నీ కూతుర్ని తలొక రకంగా తలొక మాట అనరు. అప్పుడు ఆమె జీవితం ఏమవుతుందిరా? ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఇష్టపడని భర్తతో కాపురం కన్నా కన్నిగా పుట్టింట్లో ఉండిపోయినా పర్వాలేదురా. అదృష్టం బాగుంటే దానికి తగ్గవాడు దానికి దొరుకుతాడు. మనకు వియ్యంకులమయ్యే యోగం లేదని సరిపెట్టుకోవడమే. చూడరా చూడు, అదిరా స్నేహం అంటే. మన కుటుంబంలో గొడవలు రాకూడదని కన్న కూతురి జీవితం గురించి కూడా ఆలోచించిందేరా స్నేహం అంటే. నా కోసం తనని తాను సమాధానపరుచుకున్నాడురా. వాళ్ళు బాగానే అర్థం చేసుకున్నారు. అందుకే అంకుల్ తనంతట తాను ఈ పెళ్లి వద్దన్నారు. ఇంక మీరు నన్ను బలవంతం చేయడం మానుకోండి. మా తాత మాట మా నాన్న విన్నాడు, మా నాన్న మాట నేను విన్నాను. నా మాటను విని తీరాలి. మారిపోయిన తరాల గురించి మాట్లాడకండి. తరతరాల సాంప్రదాయాలు చాలా మారాయి. ఏదో తరంలో మార్పు తప్పదు. అది నాతోనే ప్రారంభమైంది అనుకోండి. కొత్త తరం, కొత్తదనం, కొత్త ఆలోచనలు అనుకోండి. నా మాటకి నా మనసుకి విలువివ్వండి ప్లీజ్. బాబు, మాటకు మాట అవసరమా? కాస్త ఓపిక పట్టొచ్చుగా. వాడేదో పెద్దతనంతో అంటే మాత్రం నీకంత ఆవేశం పనికిరాదు. దయచేసి ఈ సంబంధాన్ని ఒప్పుకో బాబు. చదువుకి ఒక హద్దు ఉంటుంది. అది కాపాడుకోవడం మర్యాద అనిపించుకుంటుంది. నా పెళ్లి గురించి మాట్లాడే హక్కు మా నాన్నకే లేదంటున్నాను. మధ్యలో మీరేంటి? మీకున్న హక్కేంటి? మీరు సైలెంట్గా ఉంటే మంచిది. రేయ్! ఏం కూసావరా? వీడు ఎవడా? రాజశేఖర్, తప్పురా. చాలా తప్పు చేశావు. చెట్టంత ఎదిగిన కొడుకు మీద చేయి చేసుకోవడం తప్పురా. అయినా అతనన్న దాంట్లో తప్పే ఉంది. నేనే ఆ హద్దు దాటాను. చిన్న పిల్లవాడు తెలిసి తెలియక ఏదో అన్నాడు. మనం ఆవేశపడితే ఎలా? వాడు చిన్నపిల్లవాడా? నిన్నన్నా నన్నన్నా ఒకటేరా. కన్న వాళ్ళకి అయిన వాళ్ళకి విలువివ్వని వీడికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదురా. వెళ్ళవతలకి. ఐ సే గెట్ అవుట్. ఏమండి, ఏంటండి ఆ మాటలు? వాడి మనసులో మాట మనం అడగకుండా తప్పు చేసి వాడిని ఇంట్లోంచి వెళ్ళమంటారా? మన ఒక్కగానొక్క కొడుకండి. కొడుక? ఎవడే కొడుకు? మనం కన్నవాడని ప్రేమిస్తున్నాం. వాడు కన్నవాళ్ళని గౌరవిస్తున్నాడా? అలాంటి వాడు కొడుకే కాదే. రేయ్, ఏమిట్రా ఇంకా నిలబడి చూస్తున్నావు? నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నేను మీ మాట వినలేదు. అది నా స్వార్థం. మీ మాట నెగ్గాలనుకోవడం మీ స్వార్థం కాదా? అయినా వద్దు, వెళ్ళనాక మాటలెందుకు? వెళ్తున్నా. ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్తాను. ఒరే ప్రేమ్, ఆగరా, నా మాట వినరా. అమ్మా వదిలమ్మా. కొడుకునే కాదన్నాక ఇంకెందుకు? వదులు. ఒరే ప్రేమ్, ఆగరా. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. ఆగమని చెప్పండి. నాన్న ప్రేమ్, నాన్న ప్రేమ్, ఆగరా, ఆగరా.